కాలేజ్ క్యాంటీన్లోని కౌంటర్ మీద సుదర్శన్ బాధగా కూర్చొని ఉంటే అతని ముందు పేద కోడలు అనామిక దిగులుగా నిలబడి ఉంది. అమ్మా అనామిక, నిన్నటితో మన క్యాంటీన్ టెండర్ ముగిసింది. ఈసారి టెండర్ వేరే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి మనకి పడదు. వాళ్ళు నిన్ను పనిలో పెట్టుకోరు. నా మాట విని నువ్వు మరొక చోట పని చూసుకో తల్లి. అలాగే సార్, ఇంతకాలం నన్ను ఎంతో బాగా సొంత చెల్లిలా చూసుకున్నారు. మీరు చూపించిన ప్రేమని నేనెప్పటికీ మర్చిపోనన్నయ్యా. ఇదిగో ఒక 2 నెలల జీతం డబ్బులు ఇస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ మరొక పని వెతుక్కో. ఇక వెళ్ళు తల్లి. ఏదైనా పని మీద మా ఊరు వైపు వస్తే మా ఇంటికి రా అన్నయ్యా. తప్పకుండా వస్తాను తల్లి. ఇక నువ్వు బయలుదేరు అని చెప్పగానే అనామిక ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది. ఇంట్లో అత్తగారు శారద మామయ్య ప్రసాద్తో మాట్లాడుతూ అనామికాని చూస్తారు. ఏం కోళ్ళా, క్యాంటీన్ వీడుకలైపోయిందా? అయిపోయింది అత్తయ్య, బాధపడమాకలే. నీలాంటి మంచి మనసున్న కోడలకే తొందరలోనే పని దొరుకుద్ది. ఎల్లు కోళ్ళా, ఎల్లు కొన్ని నీళ్లు దాగు. సరే అత్తయ్య అని చెప్పి అనామిక కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడు శారద ప్రసాద్తో, ఈ నెల నుంచి కోడలకు పని ఉండదు. తను పనిచేస్తున్న క్యాంటీన్ టెండర్ టైం అయిపోయిందంట. ఈసారి వేరే వాళ్ళకి టెండర్ వచ్చిందంటండి. అయితే ఇక నుంచి నేను కొడుకు రాత్రిపూట కూడా హమాలీ పనులుంటే పోవాలన్నమాట. అంతేనా శారదా అని మాట్లాడుకుంటూ ఉంటే కిచెన్లో ఉన్న కోడలు అనామిక ఆ మాటలు వింటుంది. వద్దయ్యా, పగలంతా నువ్వు కొడుకు హమాలి పనిచేసి బాగా అలిసిపోతారు. కనీసం రాత్రి అయినా సరే కంటి నిండా నిద్రపోకపోతే ఎట్టా చెప్పయ్యా. మళ్ళీ తెల్లారి పనిలోకి వెళ్ళాలి కదా. గట్టిగా అరవకు శారదా, కోడలు వింటుంది. సర్లేండి, కోడలకి పని దొరికే వరకు నేను కూడా కూలి పనులకి వెళ్తానులే. ఎంతో కొంత డబ్బులు వస్తాయిగా, ఆ డబ్బులు దేనికో దానికి ఉపయోగపడతాయిగా అని శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటే అనామిక అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, స్కూల్ నుంచి పిల్లలు వచ్చారా? వచ్చారు కోళ్ళ, మా గదిలో రాసుకుంటున్నారుగా అని చెబుతూ ఉండగా హరీషు భవ్యలు లోపల నుంచి అనామిక దగ్గరికి వచ్చారు. మమ్మీ మమ్మీ, మాకు కీమా పరాటా చేయవు, నాకు తినాలనుంది. ఇప్పుడు డబ్బులు తల్లి, ఇంకెప్పుడైనా చేస్తాను సరేనా? ప్లీజ్ మమ్మీ, కీమా పరాటా చెయ్యి. ఇప్పుడే కదా చెప్పాను కదా తల్లి, డబ్బులు ఇంకెప్పుడైనా చేస్తాను అని చెప్పగానే భవ్య హరీషు ఇద్దరూ బాధగా ముఖాలు పెట్టుకుని వెళ్ళిపోతారు. అలా రోజు గడిచిపోయింది. మరుసటి రోజున తన మటన్ షాప్లో గురుమూర్తి మటన్ కొడుతూ ఉండగా 2-3 లైన్లో నిలబడి ఉన్నారు. అప్పుడే పేద కోడలు అనామిక ఒక బుట్ట పట్టుకునొచ్చి లైన్లో నిలబడింది. గురుమూర్తి అనామికాని చూసి తన దగ్గరికి వచ్చాడు. అనామిక తల్లి, బావున్నావా? బావున్నాను బాబాయ్. చిన్నమ్మ బాగుందా? బావుంది తల్లి. నేనింటికెళ్ళగానే అమ్మాయి అనామిక కలిసిందా, బావుందా, నన్ను అడిగిందా అని అడుగుతుందమ్మా. అదంతా చిన్నమ్మ అభిమానం బాబాయ్. రా తల్లి, వచ్చి లోపల కూర్చో. వద్దులే బాబాయ్, లైన్లో ఉంటాను. అందరితో పాటు నాకు ఇవ్వు, అదే మంచిది. వెళ్ళి బాబాయ్, వెళ్ళి మటన్ ఇచ్చే అని అనామిక చెప్పగానే గురుమూర్తి తిరిగొచ్చి మటన్ కొడుతూ ఉంటాడు. ఇక చకచక ముందున్న 3 ఇచ్చేసి పంపిస్తాడు. ఇక అనామిక వంతొస్తుంది. చెప్పు తల్లి, ఎంత మటన్ కావాలి? ఎంతో కాదన్నా, ఒక 1/2 కిలో కీమా ఇవ్వు. పెద్ద కుటుంబం కదా తల్లి, 1/2 కిలో కీమా తీసుకెళ్ళి ఏం చేస్తావు చెప్పు? కుటుంబం మాత్రమే పెద్దదన్నయ్య, సంపాదన మాత్రం చాలా అంటే చాలా చిన్నది. ఆయన మావయ్య రాత్రి పగలు అనే తేడా కూడా లేకుండా ఎవరు హమాలి పనులకు పిలిచినా వెళ్తూ ఉంటారు. వాళ్ళ దయతో ఇచ్చింది తీసుకుని ఇంటికి వస్తారు. అవును తల్లి, రమేషు ప్రసాదు ఇంటి దగ్గర ఉండటం నేనెప్పుడు చూడలేదు. ప్రతిరోజు పనికి వెళ్తానే ఉంటారు. ఏమైనా అంటే కాళ్ళు చేతులు బాగున్నాయి, చేయడానికి దేవుడు పనిప్పించాడు, ఆ పని చేసుకుంటే ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఏది వద్దని కూర్చుంటే ఆయన వదిలేస్తాడని ప్రసాద్ చెప్పేవాడు. మరి అంతే కదా బాబాయ్, దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తున్నప్పుడు తీసుకోవాలి. అలా వచ్చిన డబ్బులతోనే బాబాయ్ మా పెద్ద కుటుంబం బ్రతుకుతుంది. అంతేలే తల్లి, సంపాదనని బట్టి సంసారాన్ని నడిపించాలి. అది కూడా ఇంటికొచ్చిన ప్రతి కోడలి వల్ల కాదు. బాధ్యత, బంధాల విలువలు తెలిసిన కోడలికి అర్థం అవుద్ది. నీలాంటి కోడలు దొరికినందుకు శారదా ప్రసాదు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఇంకా రమేష్ అయితే అదృష్టవంతుడనే చెప్పుకోవచ్చు. అంతా మీ అభిమానం. 1/2 కిలో కీమా ఇవ్వు బాబాయ్. హాస్పిటల్లో డెలివరీ అయిన తోడికోడలు అనుపమకి తీసుకెళ్ళాలి. సరే తల్లి, ఓ 10 నిమిషాలు
అని చెప్పి గురుమూర్తి 10 నిమిషాల్లో కీమా కొట్టి అనామికకి ఇస్తాడు. అనామిక డబ్బులిస్తుంటే, వద్దులే తల్లి, నువ్వు నా కూతురులాగా, నీ దగ్గర డబ్బులు తీసుకోను. అలా అనొద్దు బాబాయ్, మీరు డబ్బులు తీసుకుంటేనే నేను కీమా తీసుకుంటాను, లేదంటే మీ కీమాని మీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను, ఇక మీ ఇష్టం అని అనామిక అనగానే గురుమూర్తి కొంచెం ఇబ్బంది పడుతూ అనామిక దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అనామిక సంతోషపడుతూ, సరే బాబాయ్, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే తల్లి అని గురుమూర్తి చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటి బయట పిల్లలు హరీషు, భవ్యలు నిలబడి అనామిక కోసం ఎదురు చూస్తూ గొడవ పడుతూ ఉంటారు. చెల్లి, మమ్మీ నేను చెప్పినట్టుగా మటన్ కీమా తీసుకురావడానికి వెళ్ళింది. లేదన్నయ్య, నిన్ననే కీమా పరాటా చెయ్యి మమ్మీ అని అడిగితే డబ్బులు లేవని నాకు చెప్పింది. ఇప్పుడు మమ్మీ కూరగాయలు తీసుకొని వస్తుంది. అయ్యో చెల్లి, నేను ఈరోజు మార్నింగ్ మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు అడిగాను, కీమా తీసుకొచ్చి కీమా పరాటా చేస్తానని చెప్పింది. కీమా కాదన్నయ్య, కూరగాయలు. కూరగాయలు కాదు చెల్లి, కీమా. మమ్మీ కీమా తీసుకొని వచ్చి కీమా పరాటా చేస్తానని చెప్పింది. ఇప్పుడు మమ్మీ కీమానే తీసుకొచ్చుద్ది అని అన్నా చెల్లెలు హరీషు, భవ్యలు గొడవ పడుతూ ఉండగా అనామిక ఇంటికొచ్చింది. గొడవ పడుతున్న పిల్లల్ని చూసి ఎందుకలా గొడవ పడుతున్నారో అర్థం చేసుకుని, పిల్లలు, ఈరోజు మీకు కీమా పరాటా చేస్తున్నాను, వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. కీమా పరాటా చేశాక మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడొచ్చి వేడివేడిగా తినండి అని చెప్పగానే హరీషు, భవ్యలు సంతోషపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అనామిక కిచెన్లోకి వెళ్లి కీమా పరాటాని తయారు చేస్తూ ఉంటుంది. అత్తగారు శారద వస్తుంది. అత్తయ్య, మీరు మావయ్య రెడీ అవ్వండి. ఎక్కడ కోళ్ళ? నా తోటి కోడలు బిడ్డకి జన్మనిచ్చి ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో ఉంటే చూడకుండా ఎలా ఉంటారు అత్తయ్య? వాళ్ళు డబ్బున్న వాళ్ళు కోళ్ళ, మనం ప్రేమ ఉన్నవాళ్ళం అత్తయ్య. డబ్బు కంటే ఎప్పటికైనా ప్రేమే గెలుస్తుంది. కీమా కూడా తీసుకొచ్చాను, కీమా రెడీ అవుతుంది. మీరు మావయ్య వెళ్ళి చూసిరండి, నేను పిల్లలకి కీమా పరాటా చేసి పెడతాను. సరే కోళ్ళ అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక కీమా పరాటా చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత శారదా ప్రసాదులు రెడీ అయ్యి హాల్లోకొచ్చారు. అనామిక కీమా పెట్టిన బాక్స్ని తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. వాళ్ళు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనామిక పిల్లల్ని పిలిచి కీమా పరాటా పెడుతుంది. హరీషు, భవ్యలు సంతోషంగా ఆ కీమా పరాటా తింటూ ఉంటారు. ఏం పిల్లలు, కీమా పరాటా నచ్చిందా? నచ్చింది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ అని అనామిక పిల్లలతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. శారదా ప్రసాదులు హాస్పిటల్లో డెలివరీ అయిన అనుపమతో మాట్లాడుతూ ఉంటారు. అనామిక బాగుంది కోళ్ళ, నీకోసం కీమా చేసి పంపించింది. కీమా పరాటా చేయలేదా అత్తయ్య? ఇప్పుడప్పుడే నువ్వు తినద్దు కదమ్మా. అవును కదా, అక్కకి చెప్పండి అత్తయ్య, తను కీమా పరాటా చేసమ్మమని. అనామికకి మనం చెప్పాల్సిన పని లేదమ్మా, ఎందుకంటే తనే నాతో చెప్పింది రేపటి నుంచి మంచి సెంటర్ చూసుకొని కీమా పరాటా చేసి అమ్ముకుంటానని అని చెప్పగానే అనుపమ సంతోషిస్తుంది. అలా కొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారదా ప్రసాద్. మరుసటి రోజున అనామిక ఒక మంచి సెంటర్ చూసి కీమా పరాటా తయారు చేసి అమ్మటం మొదలు పెడుతుంది. అత్తగారు శారద, మావయ్య ప్రసాదులు అనామికకి సహాయం చేస్తూ ఉంటారు. మావయ్య, మీరెందుకు కష్టపడ్డం, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నాకు సహాయం చేయడానికి అత్తయ్య ఉంది కదా. పర్లేదులే తల్లి, నా కొంట్లో ఓపిక, పనిచేసే శక్తి రెండూ ఉన్నాయి. చేతనైన పని చేయనివ్వు. నేను అడ్డం పడ్డప్పుడు కూతుర్లా చూసుకునేది నువ్వే కదా. సరే మావయ్య, మరైతే మీ ఇష్టం. కాళ్ళ, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, సరేనా? భలేవారత్య, మనకెలాంటి రెస్టు లేదు అని శారదతో అన్ని పనులు చేపిస్తూ అనామిక కీమా పరాటాని అమ్ముతూ ఉంటుంది. సంతోషంగా జీవించటం మొదలు పెడుతుంది. ఒక దగ్గర పని కోల్పోయినా కూడా తనకు బాగా తెలిసిన పనిని ఒక వ్యాపారంలా మలుచుకొని ఊళ్ళో కీమా పరాటా అంటే అనామిక దగ్గరే తినాలి అనే మంచి పేరు సంపాదించుకుంటుంది. ఈ విధంగా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని సంతోషంగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది అనామిక. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఉదయం 10 దాటింది. రమేష్ కూలి పనికి వెళ్లకుండా ఒక చెట్టు కింద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, అనామిక ఇంకా 1 రూపీ పెప్సీ బండిని తీసుకొని ఇక్కడికి రాలేదు అని అనుకుంటూ ఉండగా పేద కోడలు అనామిక 1 రూపీ పెప్సీ బండిని తోసుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చింది. ఆ చెట్టు దగ్గర నిలబడి చూస్తున్న రమేష్ని చూసింది. ఏమీ మాట్లాడకుండా ఆ దారిలో వస్తూ పోతున్న వాళ్ళని చూస్తూ, రండి బాబు రండి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా ఎప్పుడైనా తాగే
రూపీ పెప్సీ ఇప్పుడు సరికొత్త రుచితో మీ దగ్గరికి వచ్చింది. 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, ఒకే రూపాయి. మీ గొంతును చల్లగా ఉంచుతుంది, మిమ్మల్ని కూల్ చేస్తుంది అని అరుస్తూ ఉంటుంది. అది విని ఆ దారిన వెళ్తున్న వాళ్లలో ఒకరిద్దరికి 1 రూపీ పెప్సీ తాగాలనిపిస్తుంది. అనామిక అమ్మే ఆ 1 రూపీ పెప్సీ బండి దగ్గరికి వస్తారు. 1 రూపాయి ఇచ్చి పెప్సీ కొనుక్కుంటారు. తాగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చెట్టు దగ్గర ఉన్న రమేష్ అనామికాని అదోలా చూస్తూ ఉంటాడు. నన్ను మన్నించనామిక. ఇక్కడేమో మన్నించమని అడుగుతారు, ఇంటి దగ్గర అత్తయ్య ముందు మాత్రం నా మీదకి కొట్టడానికి వస్తారు. మీ ప్రేమ ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. పిచ్చనామిక, నాకు నువ్వు కావాలి, అమ్మవాళ్ళు కావాలి. అమ్మ దృష్టిలో నేను నీ మాట వింటూ పెళ్ళాంచాటు మొగిల్లా ఉండాలనుకోవటం లేదు. అందుకని అత్తయ్య ముందు అంతలా గొడవ పడాలా? చెప్పండి. అందుకే కదా మన్నించమని వేడుకుంటున్నాను. మన్నించానులేండి, ఇక పనికెళ్ళండి అని అనామిక చెప్పగానే రమేష్ మనస్సు కుదుటపడింది. సంతోషంగా ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అనామిక మాత్రం 1 రూపీ పెప్సీని అమ్ముతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పెరట్లోని పూల మొక్కలకు నీళ్లు పడుతున్న భర్త ప్రసాద్ దగ్గరికి శారద వచ్చింది. యావండి, నేను చెప్పిన దాని గురించి ఏవైనా ఆలోచన చేశారా? లేదు శారద, అయినా నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు. మంచి చెడు గురించి నేను ఆలోచన చెయ్యను. నాకు తెలిసింది ఒక్కటే, నా మాట వినకుండా కోడల అనామిక 1 రూపీ పెప్సీ బండిని తీసుకెళ్లి అమ్ముతుంది. అయ్యి అమ్ముడు పోవద్దు. అనామిక ఆ డబ్బులు చూపిస్తూ విజయ గర్వంతో నా ముందు నిలబడద్దు. అది చూసి నేను ఏమాత్రం తట్టుకోలేనండి. ఇక నీ ఇష్టం శారద. కోడలి 1 రూపీ పెప్సీ బండిని గాని వ్యాపారాన్ని గాని నాశనం చేసే పిచ్చి పిచ్చి ఆలోచనలు నాలో లేవు, నాకు రావు కూడా. ఇక నీ తిప్పలు నువ్వు బడు. నువ్వు చెయ్యాలనుకున్న నాశనం చెయ్యి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో శారదా, మనమేం చేసినా దేవుడు చూస్తా ఉంటాడు. తిరిగి అది మనకే తగులుద్ది అని ప్రసాద్ చెప్పిన మాటని శారద పెడచెవిన పెట్టింది. మిమ్మల్ని నమ్ముకుంటే ఎట్టాంటి లాభం లేదని అర్థమైపోయింది. ఇక నా ప్రయత్నాలు నేను చేసుకుంటా. 1 రూపీ పెప్సీ అనేది సమ్మర్లోనే బాగా సాగుద్ది. ఈ వర్షాకాలంలో కాదని ఎంత చెప్పినా ఎనకుండా వెళ్తుంది. దీనికి తగిన విధంగా బుద్ధి చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. చీకటి పడుతూ ఉండగా పేద కోడలు అనామిక దిగులుగా 1 రూపీ పెప్సీ బండిని తోసుకుంటూ ఇంటికొచ్చింది. ఇంటి గుమ్మంలోనే అత్తగారు శారద నిలబడి హేళనగా, నేను చెప్పిన ఎన్ల, నా కొడుకు చెప్పిన ఎన్ల, రోజులాగే ఈరోజు కూడా ఏడు మొహం పెట్టుకుని ఇంటికొచ్చావు. అవసరం ఆ కోళ్ళ నీకు ఈ 1 రూపీ పెప్సీ నమ్ముకోవడమో అని శారద అనగానే కోడలు అనామికకి కోపం వచ్చింది. అత్త కదా అని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్య, నేను బాగా అలసిపోయి వచ్చాను, నన్ను విసిగించకండి. మీరు మీ పనికి వెళ్ళండి, నేను ఇంట్లోకి వెళ్ళి నా పనులేమని నేను చేసుకుంటాను. అత్తగా నేను వద్దని చెప్పా, కోడలుగా నువ్వెనలా. భర్తగా వద్దని నా కొడుకు చెప్పాడు, భార్యగా నువ్వెనలేదు. ఇప్పుడు అలసిపోయి వచ్చినా వాడిపోయి వచ్చినా మాకేమీ సంబంధం లేదు. ఈ రోజు వచ్చిన సంపాదన ఎంత? ఈరోజు ఒక పెప్సీ కూడా అమ్ముడుపోలేదు అత్తయ్య. ఎలా తీసుకెళ్ళమే ఇలాగే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి బండి లోపల కూడా చూసుకోండి. ఇంకా నమ్మకం కలగలేదంటే బండి లోపలున్న పెప్సీలను తీసి లెక్క పెట్టుకోవచ్చు. ఆ పొగరే వద్దని చెబుతున్నా. ఇంట్లో ఉంటూ వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చూసుకుంటూ ఏ టెన్షన్ లేకుండా ఉండు అని చెబుతున్నా. తల పొగరతో నేను 1 రూపీ పెప్సీని నమ్ముకుంటాను, వచ్చే డబ్బులు దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అని వాదన చేసావు. ఇప్పుడేమైందే? లాభం రాలేదు, అలాగని నష్టం కూడా రాలేదు కదా అత్తయ్య. అయినా అంతలాగా నేను 1 రూపీ పెప్సీ బండిని పెట్టుకొని పెప్సీని అమ్మడం ఇష్టం లేనప్పుడు మనవడు హరీషు, మనవరాల భవ్యలు స్కూల్ ఫీజులు కట్టొచ్చు కదా అత్తయ్య అని కోడలు అనామిక అడగగానే శారద మౌనంగా ఉండిపోతుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి మామగారు ప్రసాద్ వచ్చాడు. చెప్పు శారద, కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పు. కట్టడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయండి? అయినా సంసారం మొత్తం కొడుకు కోడల చేతిలోనే పెట్టానుగా, అంతా ఆళ్లే చూసుకుంటున్నారుగా. పేరుకు మాత్రమే కొడుకు కోడల చేతిలో పెట్టారు, ఇంకా పెత్తనం మాత్రం మీ దగ్గరే ఉంది కదా అత్తయ్య. ఆయన తీసుకొచ్చిన డబ్బులు మీకే కావాలి, నేను సంపాదించిన డబ్బులు మీకే ఇవ్వాలి. ఇవ్వాల్సిన డబ్బులు ఏమైనా తగ్గితే ఇక అంతే సంగతి. ఆ పూట మొత్తం ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. నోర్మై, నువ్వు లక్షల లక్షలు సంపాదించి తీసుకొచ్చి నాకు ఇవ్వుకోళ్ళా, అప్పుడు నేను వేళకి వెళ్ళి ఫీజులు కడతాను. ఏమంటావు? ఇప్పుడు మీరు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారని అర్థమైంది. కానీ అత్తయ్య, నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. అటు తప్పుకోండి, నాకు చాలా పనులున్నాయి. చేసుకోవద్దని నేనేం చెప్పడం లేదు కదా. ఎల్లు,
వెళ్ళి పనులు చేసుకో. ఈరోజు వచ్చిన సంపాదన ఎక్కడుంది, ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది అత్తయ్య అని చెప్పి శారదకి చూపించింది. అంతే, ఆ 100 రూపాయలు తీసుకొని నేను నా పనికి వెళ్తున్నానులే, ఇక నువ్వు నీ పనులు చేసుకో అని చెప్పి శారద ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళుకోళ్ళా, వెళ్ళి వంట పని చెయ్యి. పిల్లలు చదువుకుంటున్నారు, ఆకలి అనే లోపు ఏదో ఒకటి చెయ్యి. ఎల్లు తల్లి, మీ అత్తయ్యకి డబ్బును ఖర్చు చేయడమే తెలుసు, ఆదా చేయడం రాదు. అది తెలుసుంటే మన ఇల్లు మారోలా ఉండేదిలే అని ప్రసాద్ చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున ఇంటి ముందున్న ట్యాప్ దగ్గర పెట్టి 1 రూపీ పెప్సీ బండిని కోడలు అనామిక వాష్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు శారద వస్తుంది. కోపంగా చూస్తూ ఇలా అంటుంది. ఏంటే కోళ్ళ, నా కొడుకు ఈ బండిని తీయొద్దని చెప్పాడు కదా, భర్త మాట అంటే లెక్క లేకుండా పోయిందా నీకు అని శారద అంటుంటే అనామిక తనని కాదు అన్నట్టు 1 రూపీ పెప్సీ బండిని వాష్ చేస్తూ ఉంటుంది. దాంతో అత్తగారు శారదకి మరింత కోపం వచ్చింది. ఎంత పొగరే నీకు, అత్త నేను అడుగుతా ఉంటే ఏమి మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు, లాగిపెట్టి కొట్టానంటేనా అని శారద అంటుంటే అనామిక దిక్కులు చూసింది. ఎవరూ కనిపించలేదు. మాట మధ్యలో అనామిక కల్పించుకొని ఆవేశంగా ఇలా అంటుంది. మీ 32 పళ్ళు రాలిపోతాయి, కళ్ళు మైకం కమ్మి కోమాలోకి వెళ్తారు. వయసు మళ్ళిన మీకే అంత కోపం ఆవేశం వస్తే వయసులో ఉన్నాను. 1 రూపీ పెప్సీ బండిని తోసి రఫ్ చేతులతో ఉన్న నాకు ఎంత కోపం, ఎంత ఆవేశం ఉండాలి, జాగ్రత్తగా ఉండండి అని అంటుంది. శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అనామిక మామూలైపోయి భయం నటిస్తూ ఇలా అంటుంది. అని నాకు కూడా అనాలనుందత్తయ్య, కానీ అనలేను కదా. మీరత్తగారు ఈ ఇంటికి యజమానురాలు, నేను కోడల్ని, ఈ ఇంటికి పని మనిషిని, మీ బానిసను కదా అని లోపల నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. శారద కాసేపటికి ఆశ్చర్యం నుంచి తేరుకొని అమ్మ నా కోళ్ళ, ఎంతకెంత దెబ్బతిత్తాను చూడవే అని అనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి అనామిక 1 రూపీ పెప్సీ బండి దగ్గరికి వచ్చి బండిని తీసుకొని 1 రూపీ పెప్సీని అమ్మటానికి చెట్టు దగ్గరికి వెళ్తుంది. 1 రూపీ పెప్సీని అమ్ముతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆ బండికి కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఉన్న ముసలి దంపతుల్ని చూడగానే అనామికకి జాలి కలిగింది. వెంటనే కొన్ని 1 రూపీ పెప్సీలను తీసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. గొడుగు పట్టుకొని ఆ చెట్టు దగ్గరికొచ్చిన అత్తగారు శారదకి బండి ఒంటరిగా ఉండటం కనపడింది. 1 రూపీ పెప్సీ బండి ఒంటరిగా ఉంది, కోడలు ఎక్కడికెళ్ళింది అని చుట్టూ చూస్తుంది శారద. అప్పుడు అనామిక ముసలి దంపతులతో మాట్లాడుతూ శారదకు కనిపిస్తుంది. ఇదే మంచి అవకాశం, బండిలో ఉన్న 1 రూపీ పెప్సీలను దొంగలిచ్చేస్తాను అని గొడుగు అడ్డు పెట్టుకుని బండిలో నుంచి 1 రూపీ పెప్సీలను దొంగతనం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అనామిక ఆ బండి దగ్గరికి వచ్చేస్తుంది. శారద చీరను చూసి, వామ్మో అత్తయ్య, మీలో ఈ కళ కూడా ఉందా, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను అని నెమ్మదిగా వెనక నుంచి ఒక్క తన్ను గట్టిగా దంతుంది. అంతే, శారద డామ్మని కింద పడుతుంది. నొప్పితో బాధపడుతూ అనామికాని తిడుతుంటే ఏమీ తెలియనట్టుగా అనామిక ఇలా అంటుంది. అయ్యో అత్తయ్య, మీరనుకోలేదత్తయ్య, నన్ను మన్నించండి. ఎవరో దొంగోళ్ళు వచ్చారని కోపంగా తన్నాను, సారీ అత్తయ్య అని అనామిక చెప్పి కింద పడిపోయిన శారదని పైకి లేపుతుంది. శారద అనామికాని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ముసిముసిగా నవ్వుకుంటూ ఆ 1 రూపీ పెప్సీని అమ్ముతూ తన పిల్లల ఫీజుల కోసం డబ్బుల్ని జమ చేస్తూ ఉంటుంది. శారద డబ్బుల పిచ్చిదే, అలాగే దుబారా మనిషి కూడా. ఇంట్లో బాధ్యతలు తెలియకుండా, ఇంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించకుండా ఎప్పుడూ సంపాదించిన డబ్బంతా దుబారా చేస్తూ వచ్చింది. కానీ కోడలు అనామిక వచ్చాక ఆ దుబారాని ఆపే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే అనామిక 1 రూపీ పెప్సీని అమ్ముతూ ఉంటుంది. అలా 1 రూపీ పెప్సీని అమ్ముతూ వచ్చిన డబ్బులతో తన పిల్లలకి ఫీజులు గడుతూ అత్తగారి దుబారాని తగ్గించి అత్తగారిలో పూర్తిగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనామిక. అయితే అనామిక చేసే ఈ ప్రయత్నం ఖచ్చితంగా సఫలం కావాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.